కాళేశ్వరం కేసు సిబిఐ చేతుల్లోకి వెళ్ళింది. ఇక మీదట కాళేశ్వరం అక్రమాలను సిబిఐ వెలికి తీయబోతోంది. ఇన్నాళ్ళు తన చేతిలో ఉన్న ఆయుధాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వదులుకున్నారు? కాళేశ్వరాన్ని సిబిఐకి ఎందుకు ఇచ్చారు? కేంద్ర సంస్థకు అప్పగించడం వెనుక బలమైన కారణమే ఉందా? ఈ కేసు సిబిఐ చేతుల్లోకి వెళ్లడంతో కేసీఆర్ అరెస్టు భయం నుంచి బయటపడ్డట్టేనా? కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన రిపోర్ట్పై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై విచారణను సిబిఐకి అప్పగిస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలు పంచుకున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో వ్యాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్సీఈ వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున సిబిఐకి విచారణ అప్పగించడం సముచితమని చెప్పారు. అయితే కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించడం మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలను ఒకంత షాక్కు గురి చేసిందని ప్రచారం సాగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన 3 ఏళ్లకే బ్యారేజ్లో పియర్స్ కుంగిపోయాయి. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేసింది. కమిషన్ దాదాపు ఏడాదికి పైగా విచారణ జరిపి 665 పేజీల నివేదికను సర్కార్కు అందజేసింది. ముఖ్యంగా ఈ రిపోర్ట్లో మాజీ సీఎం కేసీఆరే కర్త కర్మ క్రియగా పేర్కొన్నట్టు తెలిసింది. అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్, మరికొందరు అధికారుల పేర్లను పదే పదే ప్రస్తావించారు. అందుకే ఈ కేసును సిబిఐకి అప్పగించారని తెలుస్తోంది. అయితే తన చేతిలో ఉన్న అస్త్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడెందుకు వదిలేశారనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోందట. అసలు సిబిఐకి కాళేశ్వరంను అప్పగించడం వెనుక ఉన్న అసలు కారణాన్ని వెతికే పనిలో కాంగ్రెస్ నేతలు ఉన్నట్టు సమాచారం. వాస్తవానికి తమకు రాజకీయంగా ఉపయోగపడే అస్త్రాలను నేతలు వదులుకోరు. కాళేశ్వరం లాంటి ఆయుధాన్ని అధికార పార్టీలు దగ్గరే ఉంచుకుంటాయనే టాక్ ఉంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడి సిద్ధం చేసుకున్న ఆయుధాన్ని ఇప్పుడు సిబిఐకి ఎందుకు ఇచ్చారన్న చర్చ జరుగుతోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో రాజకీయం చేశారన్నది ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. తాము కాళేశ్వరంపై చర్యలు తీసుకుంటే అది కక్ష సాధింపుగా ప్రజలు భావిస్తారని, అది తమకు రాజకీయంగా నష్టమని అంచనాకు వచ్చారని తెలుస్తోంది. ఒకవేళ కేసీఆర్ అరెస్టు ఆయన పట్ల మరింత సానుభూతి వస్తుందని భావించారని, అందుకే కాళేశ్వరంను సిబిఐకు అప్పగించారని చెబుతున్నారు. ఒకవేళ కాళేశ్వరం విషయంలో సిబిఐ రంగంలోకి దిగి కేసీఆర్పై చర్యలు తీసుకున్నా తమకు ఏ మట్టి అంటకుండా ఉంటుందని భావించారని అంటున్నారు. అలాగే కాళేశ్వరం విషయంలో సిబిఐ చర్యలు తీసుకోకపోతే అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని ప్రచారం చేయవచ్చని ప్లాన్ చేసుకున్నట్టుగా భావిస్తున్నారు. మొత్తం మీద కాళేశ్వరం కేసులో సిబిఐ ఏం చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కాళేశ్వరం అవకతవకలపై సిబిఐ కేసు నమోదు చేస్తే కేసీఆర్ పూర్తి స్థాయిలో సరెండర్ కావాల్సిందే అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ కేసు ఎలాగూ సిబిఐ చేతుల్లోకి వెళ్ళింది కాబట్టి కాస్త రిలీఫ్ దొరికినట్టే అంటున్నారు. రాష్ట్రం పరిధిలో ఉన్న సిఐడి విచారణ అయితే ఏ క్షణమైనా అరెస్టు చేస్తారని టెన్షన్ పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం అరెస్టు విషయంలో నిర్ణయం కేంద్ర ఏజెన్సీది కావడంతో కాస్త ఊపిరి పీల్చుకోవచ్చని అంటున్నారు. కారణం ఏదైనా ఇక నుంచి కాళేశ్వరం వివాదం బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాత్రమే ఉండేలా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇది కాంగ్రెస్కు రాజకీయంగా లాభమా, నష్టమా అన్నది జరగబోయే పరిణామాలే నిర్ణయించాల్సి ఉందని అంటున్నారు.